ఓం నమ శివాయ. శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరాలయం, చిన్నకొండమారి గ్రామం, చౌడేపల్లి మండల్, చిత్తూరు డిస్టిక్. డియర్ ఫ్రెండ్స్, ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని కరుణ పొందడానికి మనమందరం ఒక పవిత్రమైనటువంటి రోజుని, పండుగని మనం జరుపుకుంటాం. అదే మహాశివరాత్రి. ఈ వీడియోలో మన టెంపుల్కి సంబంధించిన విశేషాలతో పాటు మేము సాధారణంగా శివరాత్రి పండుగను జరుపుకున్నాం. సో దానికి సంబంధించిన విశేషాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. శివుడు అంటే అంతులేని కరుణ. శివుడు అంటే భక్తుల బాధలను హరించే దైవం. శివుడు అంటే జన్మ మరణ చక్రం నుంచి విముక్తినిచ్చే ఒక పరబ్రహ్మం. ఆయనే అనంతం. ఆయనే ఈ సృష్టికి కారకుడు, లయ, క్రియ ప్రతి ఒక్కటి ఆయనలో లీనమైనటువంటి ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం రాత్రి 12-1 గంట సమయంలో మా వాళ్ళు పూలంతా కట్టేసి మా భార్య, మా అమ్మగారు, మా అత్తగారు, అలాగే మా మరదలు వీళ్ళంతా కూడాను చాలా సపోర్ట్ చేసి టెంపుల్కి సంబంధించిన స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నా ఫ్యామిలీ నా బ్యాక్ బోన్. మహాశివరాత్రి యొక్క మహిమ, శివభక్తి యొక్క శక్తి, ఒక సాధారణ భక్తుడి జీవితాన్ని మార్చేసిన అద్భుతమైనటువంటి ఒక కథ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటూ, అలాగే శివరాత్రి పండుగకు సంబంధించింది మేము గుడిలో డెకరేషన్ చేసిన విశేషాలు, ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం శివాలయం కట్టడానికి. సమాజంలో మీకు తెలిసిందే, మంచి అన్నదానికి ఎవరు తోడు రారు. అలాగే చెడు గురించి మాట్లాడేటప్పుడైతే ప్రతి ఒక్కరూ తోడొస్తూ ఉంటారు. అది సర్వసాధారణంగా కలియుగంలో, కలికాలంలో అది మామూలయిపోయింది. సో, ఆ టైంలో గూడా మేము గుడి కట్టినప్పటి నుంచి గూడా ఇప్పటి వరకు గూడా చాలా అంటే చాలా కష్టపడ్డాం. స్టార్టింగ్ మనం గుడికి ఏదైతే పునాదులు వేసామో అప్పటి నుంచి గూడా ముందు నుంచినే ఉన్నాయి. మేమిట్లా స్టార్ట్ చేస్తున్నాం అనంగా. సో, మా ఊర్లో కొంతమంది మంచి మనసు కలిగిన వాళ్ళు సపోర్ట్ చేశారు. చాలామంది అప్రిషియేట్ జేశారు, పొగుడుతున్నారు. ఎంత పొగిడినా గూడా ఆలయ ధర్మకర్తగా నేను వాటిని ఎప్పుడూ తలకెక్కించుకోలేదు. ఇది ఆ భగవంతుడు నాకు కలిగించినటువంటి ఒక మంచి అదృష్టంగా నేను భావిస్తున్నాను. పొగడ్తలకి ఎప్పుడు లొంగిపోకూడదు. అలా లొంగామంటే అక్కడికే మన పతనం అనేది మొదలవుతది. ఇది నా వ్యక్తిత్వం. చాలా అంటే చాలా కష్టపడ్డాం గుడికి సంబంధించింది. దానికి సంబంధించిన విషయాలు ఇంకొక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఇప్పుడు మనం వీడియోలో ఉన్నాం కాబట్టి, ఆ వీడియోకి సంబంధించింది మాత్రమే డిస్కషన్ చేసుకుంటూ పండగకి సంబంధించింది, అలాగే ఆ కథ గురించి వింటూ వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో చాలా పేదవాడైనటువంటి ఒక వ్యక్తి జీవించేవాడు. ఆయనకు ధనం లేదు, ఆరోగ్యం లేదు, కుటుంబంలో సుఖం లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది. అది శివుడి పైన అచంచలమైనటువంటి భక్తి. ప్రతిరోజు ఉదయం లేచి ఆకలితో ఉన్నప్పటికీ ఓం నమఃశివాయ అని జపించుకుంటూ ఉండేవాడు. గ్రామంలో వారు అతన్ని చూసి నవ్వేవారు. భక్తితో కడుపు నిండుతుందా అని ఎగతాళి చేసేవారు. కానీ అతని ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గలేదు. ఒకరోజు అతని జీవితంలో పెద్ద పరీక్ష వచ్చింది. ఇంట్లో ఆహారం లేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. భార్య బాధతో కన్నీళ్లు కారుస్తోంది. అయినా ఆమె ఆ భగవంతుణ్ణి వెళ్ళి ఒక్కటి కోరుకుంది. ప్రభూ, నన్ను పరీక్షించు, కానీ నా భర్తని తీసుకోకు. అది నిజమైన శరణాగతి. ఆ రాత్రి అతను ఉపవాసంతోనే నిద్రపోయాడు. కానీ నిద్రలో ఒక అద్భుతం జరిగింది. అతని స్వప్నంలో ఒక ప్రకాశవంతమైన జ్యోతి ప్రత్యక్షమైంది. ఆ జ్యోతిలోంచి కరుణామూర్తి శివుడు దర్శనమిచ్చాడు. శివుడు మృదువుగా ఉన్నాడు. భక్తా, నీ ఆకలి నాకు తెలుసు. నీ బాధ నాకు తెలుసు. నీ భక్తి నన్ను కట్టిపడేసింది. రేపటి ఉదయం నుంచి నీ జీవితం మారుతుంది అని చెప్పి అన్నాడు. అతను ఒక్కసారిగా లేచాడు. కన్నీళ్లు ఆగలేదు. హృదయంతో ఆనందంతో నిండిపోయింది. మరుసటి రోజు ఆ గ్రామానికి ఒక ధనవంతుడు వచ్చాడు. తన పని కోసం నిజాయితీ గల వ్యక్తిని వెతుకుతున్నాడు. ఆ గ్రామస్తులందరూ ఒకే పేరు చెప్పారు. అది ఆ భక్తుడి పేరు. కొద్ది రోజులలోనే అతని జీవితం మారిపోయింది. పేదరికం తొలగిపోయింది. అతని ఇంట్లో ఆనందం నిండిపోయింది.
అతను అర్థం చేసుకున్నాడు. ఇది తన శ్రమ ఫలితం కాదు, శివకృప ఫలితం. శివుడు మనకి పరీక్షలు ఇస్తాడు, కానీ ఎప్పుడు వదిలిపెట్టడు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఉండాల్సింది ధనం కాదు, బలము కాదు, కేవలం నమ్మకం. ఒక నిజమైన నమ్మకం. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మీ జీవితాన్ని మార్చగలదు. ఈ కథ యొక్క సారాంశం, దేవుడి మీద నీ యొక్క నిజమైన భక్తి, నీ నమ్మకం 2 కలిగి ఉంటే చాలు. భగవంతుడు కంపల్సరీ నీ భక్తి యొక్క శ్రమని గాని, నీ నమ్మకాన్ని గాని చూసి ఆయన కరుణిస్తాడు ఖచ్చితంగా. మీరు నిశితంగా వీడియోలో గమనించినట్లయితే ఆ భగవంతుడు సూర్యకిరణాలు భగవంతుడి మీద పడి అలా కిందకి జారుకుంటూ ఉన్నాయి. ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి మీరు చూసినట్లయితే సూర్యకిరణాలు సంవత్సరంలో కొన్ని కొన్ని పర్వదినాల్లో కంపల్సరీ ఈరోజు శివరాత్రి మహిమ చూడండి. ఆ సూర్యదేవుడు కూడా ఆయన్ని డైరెక్ట్గా తాకి తర్వాత పాదరక్షణ చేసి ఆ తర్వాత మెల్లగా కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది చూడడానికి. దాన్ని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయినప్పుడే మనకి దాని విలువ అనేది అర్థమవుతుంది, మనసుకి తాకుతుంది. అది మహాశివరాత్రి రోజు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని జపిస్తే అది అనేక జన్మల పుణ్యంతో సమానం. ఉపవాసం, అభిషేకం, దీపారాధన, జాగరణ ఇవన్నీ మన అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి. లింగోద్భవ సమయం అర్ధరాత్రి బహుళ చతుర్దశి నాడు జరిగింది. ఆ రోజు అంతా క్లీన్ చేసుకుని ఉదయం మార్నింగ్ నా బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల నుంచి మేము అభిషేక కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశాము. మా గుడిలో ఉన్నటువంటి అర్చక పూజారులు మార్నింగ్ ఉదయం లేవగానే అన్నీ సిద్ధం చేసుకొని అభిషేక కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. ఒకానొక అడవిలో ఒక క్రూర స్వభావం కలిగినటువంటి వేటగాడు జీవించేవాడు. అతనికి దయ తెలియదు, పాపం తెలియదు, దైవం మీద నమ్మకం కూడా లేదు. జీవితం అంటే వేట, ఆహారం అంటే మాంసం, ఇదే అతని ప్రపంచం. ఒకరోజు వేట కోసం వెళ్ళి అడవిలో దారి తప్పిపోయాడు. చీకటి పెరిగింది, జంతువుల అరుపులు వినిపించాయి. భయం అతని హృదయాన్ని పట్టుకుంది. ఏం చేయాలో తెలియక భయంతో ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కింద అతనికి తెలియకుండానే ఒక శివలింగం ఉందని గమనించలేకపోయాడు. రాత్రంతా నిద్ర రాక చెట్టుపై ఉన్న ఆకులను ఒక్కటొక్కటిగా కింద పడేస్తూ ఉన్నాడు. అవి అన్నీ బిల్వదళాలు. అవి నేరుగా శివలింగం పైన ఒక్కటొక్కటిగా పడుతూ ఉన్నాయి. అదే రాత్రి మహాశివరాత్రి. తెలియక చేసిన ఉపవాసం, తెలియక చేసిన జాగరణ, తెలియక చేసిన బిల్వార్చన అన్నీ కలిసి మహాపూజగా మారాయి. ఉదయం అయింది. ఆకాశంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు విరజిమ్మింది. ఆ వెలుగులోంచి ఒక దివ్య స్వరం వినిపించింది. వేటగాడా, నీవు తెలియక చేసిన పూజ కూడా నన్ను చేరుకుంది. నీ పాపాలు నశించాయి, నీ జీవితం పవిత్రమైంది అని వినిపించగానే అతని హృదయం కరిగిపోయింది. కన్నీళ్లు ఆగలేదు. ఆ క్షణం నుంచి వేటగాడు భక్తుడయ్యాడు. అతను ఆయుధాలను వదిలేసి హింసను విడిచిపెట్టి దైవ మార్గాన్ని ఆలింగనం చేసుకున్నాడు. గ్రామానికి వెళ్ళి ప్రజలకు భక్తి మార్గం చెప్పడం ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక క్రూర వేటగాడు ఎలా మహాభక్తుడయ్యాడో అర్థం కాక, ఏంటి వీడికి పిచ్చి గిచ్చి పట్టిందని నేను ఆలోచించాను. ఆ శివయ్యకు పెద్ద పెద్ద పూజలేం అవసరం లేదు. మనస్ఫూర్తిగా చేసిన చిన్న నామస్మరణే చాలు. తెలియక చేసిన పూజకే ఇంత కరుణ చూపే ఆ పరమేశ్వరుడు మనస్ఫూర్తిగా పిలిస్తే ఎంత కృప చూపిస్తాడో ఆలోచించండి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రుద్రాభిషేకం అలాగే పంచామృత అభిషేకాలతో శ్రీ కాశీ విశ్వనాథుని మేమైతే కొలుచుకోవడం జరిగింది. ఆ రోజు మాతో పాటు మా బ్రదర్ ధనుంజయ చాలా కష్టపడ్డాడు. గుడి స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మా బ్రదరు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. మొత్తానికి అతను నేను ఉన్నా లేకపోయినా తను చాలా కష్టపడి ఇప్పటికీ కూడా నేను బయట అవుట్ సైడ్ ఉన్నా కూడా
ఒక్కొక్కసారి టెంపుల్ దగ్గర లేని పక్షంలో మొత్తం అతనే చూసుకుంటూ ఉంటాడు. సో, మా తమ్ముడైతే నాకు చాలా సపోర్ట్ అండి. అది దేవుడిచ్చిన వరం. వాడు నాకు తమ్ముడుగా పుట్టడం. మా కుటుంబం గానీ, మా అమ్మ గానీ వీళ్ళందరూ కూడాను చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ పరమశివుడిని కొలుసుకోవడంలో వీళ్ళందరూ సహాయ సహకారాలు నాకు చాలా ముఖ్యంగా ఉన్నాయి. మన ఛానల్‌లో మొన్న బెంగుళూరు చిక్‌పేట్‌కెళ్ళి మేము దేవుడికి సంబంధించిన వస్తువులైతే తీసుకొచ్చాము. అది మీకు షార్ట్ వీడియోలో గూడా నేను పెట్టాను. సో, ఎప్పుడెప్పుడు మహాశివరాత్రి రోజు ప్రభలు పెట్టి ఆ స్వామిని నాగాభరణం ఇవంతా పెట్టి ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతతో మేమైతే అందరం వెయిట్ చేసి చూస్తూ ఉన్నాము. ఆ రోజు రానైతే వచ్చింది. చాలా సంతోషమేసింది ఆయన్ని అలాగా చూడంగానే. నాగాభరణం ఇదే మొదటిసారి మేము పెట్టడం టెంపుల్ కట్టిన 2 సంవత్సరాల దగ్గర నుంచి ఇప్పటికే మేము చూడడం ఆయనని ఆ విధంగా చాలా అద్భుతంగా భలే అనిపించింది మాకైతే. ఇది డబ్బులు లేనందువల్ల మేము కొద్దిగా డిలే చేసాం. మాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు. మా అంతకి మేమే రూపాయి, రూపాయి కూడబెట్టి ఏం కావాలో ఆయనకి అవన్నీ కూడా మేమే సమకూర్చుకోవాలి. సో, ఎటువంటి సహాయ సహకారాలు జనాల దగ్గర నుంచి మాకైతే లేవు. సో, మనసున్న వాళ్ళు వచ్చినప్పుడు హుండీలో ఎంతో అంతో ఏసి వెళ్తారు గదా! దాన్నే మళ్ళీ అగైన్ టెంపుల్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి వాడుతూ ఉంటాము. ఎవ్రీ మంత్ మాకైతే 15,000 వరకు ఖర్చొస్తది. ఓన్లీ సాలరీస్ మాత్రమే. పూజారికి, అలాగే వర్క్ చేసే అక్కడున్న ఆమెకి, టెంపుల్‌లో పూజా సామాగ్రికి మాత్రమే 15,000 వరకు వస్తది. పూలకి ప్రతి సంవత్సరం 15,000 అవుతది. సంవత్సరంకి ఒక్కసారి మేమైతే తీసుకుంటాము. అదైతే మాకు 15,000 సంవత్సరానికి ఒకసారి వస్తది. ఎవ్రీ మంత్ అయితే అరౌండ్ 15,000 వరకు మాకు కంపల్సరీ ఖర్చయితే ఉంటది. ఇవన్నీ మేము చాలా కష్టపడే భరిస్తున్నాము. ఎవరి దగ్గర గానీ మేము చేయి చాచి ఇంతవరకు అడుక్కోలేదు. మనస్ఫూర్తిగా ఎవరైతే ఇస్తారో వాళ్ళని మేము కాదని అనట్లేదు. కంపల్సరీ మేము తీసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఎవరైతే స్వామి కోసం ఇది ఉపయోగపడాలి, స్వామికి మనం ఇవ్వాలి అని ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఖచ్చితంగా మేము అప్రిషియేట్ చేసి, వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి మేము దైవంతో సమానంగా భావిస్తూ, పరమశివుడికి అలాగే ఆ టెంపుల్‌కి సంబంధించి ఏదైనా నీడ్స్ ఉంటే, అవసరాలుంటే వాటికైతే వాడుతూ ఉన్నాము. ఆ భగవంతుడిని ఎంత డబ్బులు ఖర్చయినా పర్లేదు, ఆయన అభిషేకాలతో గానీ, ఆయన్ని పూజించుకునే విధానంతో గానీ మేము చాలా సంతోషిస్తాము. వాటి ముందు అసలు మాకు డబ్బు పెద్ద విషయమే అనిపించదు. మేము గుడి కట్టినప్పటి నుంచి స్టార్టింగు నేనొక 3,00,000, 2,00,000తో నేను స్టార్ట్ చేశాను టెంపులు. ఎట్లా ఫినిష్ అయిందో ఏంటో అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేస్తది. చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తది. అంత చిన్న డబ్బులతోనే మేము పెట్టాము. నగలు తాకట్టు పెట్టాము. మా వైఫ్‌ది, మా అమ్మ వాళ్ళది వీళ్ళందరిది కూడా నగలు తాకట్టు పెట్టేసి చాలా అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలెండి. ఇవన్నీ కంప్లీట్ చేసి అరౌండ్ 35,00,000 అబోనే మేము టెంపుల్ కంప్లీట్‌గా పెట్టాము. దాంట్లో దాతలు కొంతమంది 2,00,000 వరకు సహాయం చేశారు. శివాలయం కట్టడం నిజం చెప్తున్నాను అంత సులభమైతే కాదు. వేరే దేవాలయాలు కట్టడం ఈజీనో ఏమో నాకైతే అనుభవం లేదు గానీ, శివాలయం కట్టించినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా కష్టమండి. ఆయన్ని నిలపాలి అంటే, ఆయన్ని నిలిపే ప్రదేశం చాలా స్వచ్ఛంగా ఉండాలి. మేమైతే కొంతమంది పూజారుల సలహాలైతే మేము తీసుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదు అని జెప్పేసి వాళ్ళ సలహా మేరకు మేము ఎక్కడైతే పాడుబడిపోయినటువంటి శివాలయం ఉందో, ఆ శివాలయం దగ్గరే దరిదాపులుగా ఒక 100 ఏండ్లకు పైగానే శివాలయంలో బంగారు అవన్నీ ఉన్నాయని జెప్పేసి అవి కంప్లీట్‌గా లోడేసి ధ్వంసం జేసేశారు. మన పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉంటది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ విషయం ఇలా జరిగింది. బంగారం ఉందని జెప్పేసి మొత్తం లోడేసి తీసేశారు. తర్వాత 100 ఏండ్లు కంప్లీట్‌గా పాతబడిపోయి అది పాడుబడిపోయింది. ఎటువంటి పూజా పునస్కారాలు లేవు. అప్పటికే పెళ్ళిళ్ళు జరిగేటివి.
పాడుబడక ముందు. దాని తర్వాత గుడి కంప్లీట్‌గా ధ్వంసం అయిపోయింది. మనం ఏదైతే వీడియో మొదట్లో చూసామో, ఆ ధ్వజస్తంభం పాత జ్ఞాపకాలకి అనుగుణంగా ఉండాలి. ఆ కాలంలో పెద్దలు ఏదైతే దాన్ని నిర్మించి, అలాగే ఆ ఆస్తి దాన్ని అలాగే మనం ఉంచాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ గౌరవార్థం కంపల్సరీ దాన్ని అలాగే మంచిగా నీట్‌గా పెట్టి దాన్నే నేను ప్రతిష్ఠించాను. ఆహ్, ఒక్క ధ్వజస్తంభం సెపరేట్‌గా కొనాలంటేనే అరౌండ్ తక్కువలో తక్కువ అనుకున్నా కూడా 2,00,000 పైన పడేది నాకు మళ్ళీ. సో, అది అలాగే భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడు కాబట్టి దాన్ని అలాగే సేఫ్టీగా పెట్టి దాన్నే ప్రతిష్ఠించాము. ధ్వజస్తంభం ప్రతిష్ఠించే సమయంలో గూడా ఒక 1 అవర్ చాలా ఇబ్బంది పడిపోయాము. నాకైతే ఏడుపొచ్చేసింది. తర్వాత ఆ శివయ్యే కాపాడాడు. సరిగ్గా కూర్చోలా అది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌లో వితిన్ 5 మినిట్స్ చక్కగా అట్లాగే నిలబడిపోయింది. సో, కొన్ని కొన్ని సందర్భాలు దైవ సంకల్పం అంటారు గదా! అలాగే ఆ రోజు మాత్రం నేనైతే కంట్లో నీళ్లు పెట్టుకునేసి ఎటువంటి అనార్థాలు జరగకూడదు గుడి దగ్గర అని నేనైతే వేడుకున్నాను. ఒక 5 నిమిషాల్లోనే టక్కుమని నిలబడి కూర్చుంది అట్లే. నాకు అద్భుతం అనిపించింది అట్లాంటి సమయాలు. అంత చిన్నదాన్నే మనం నిలబెట్టడానికి అంత ఇబ్బంది పడ్డామే. మరి పెద్ద పెద్ద ధ్వజస్తంభాలు ఆలయాల దగ్గర పూర్వకాలంలో వాళ్ళు ఎలా నిలబెట్టారబ్బా! అని ఆ పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గరికెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఆశ్చర్యమేస్తది. ఉదయం అన్నదాన కార్యక్రమాలైతే మేమైతే స్టార్ట్ చేశాము. భక్తులు ఒక్కరొక్కరుగా రావడం, అలాగే నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం, ఒక్కరొక్కరుగా అలాగే చాలామందొచ్చారు. నేను వీడియో మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేకపోయాను. ఎందుకంటే ప్రతి ఒక్క పని నేను, మా బ్రదరే చూసుకోవాలక్కడ. అందువల్ల ఎక్కువ క్లిప్స్ నేనైతే తీయలేకపోయాను. ఎక్కడైతే చిన్న చిన్న క్లిప్స్ తీశానో దాన్నే నేను మీకు చూపియగలుగుతున్నాను. టెంపుల్ దగ్గర ఇంకా కావాల్సిన అవసరాలైతే ఇంకా చాలా ఉన్నాయండి. బోర్ వేసుకోవాలి. వాటర్ లేదు. కోనేట్లో నీరు ఊరుతదనమాట. ఆ వచ్చే నీరు మాత్రమే మేము ఉపయోగిస్తున్నాం ప్రెజెంట్. టెంపుల్ దగ్గర బోర్ వేసుకోవాలి. అలాగే రోడ్డు సౌకర్యం అంత లేదు. ఆ తర్వాత ఇంకా ఆ టెంపుల్‌కి కాంపౌండ్ వాల్ కట్టలేదు. ఇట్లాంటివి చాలా చాలా పనులైతే ఉన్నాయి. మాకింకా కోరికలున్నాయి. శ్రీమద్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని, అలాగే నాగలరాళ్ళు, తర్వాత కాలభైరవుడు, ఆయన వాహనం కాలభైరవేశ్వర స్వామి గదా! ఆయన్ని ప్రతిష్ఠించాలని, తర్వాత శనీశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలా సంకల్పం చేసుకొని ఉంటే, నవగ్రహాలు కూడా అండి. ఎవరైనా సంకల్పం చేసుకొని ఉంటే మీరు కింద కామెంట్స్ పెట్టారంటే, ఒకవేళ చెయ్యాలి, మనం ప్రతిష్ఠించాలి అనుకున్నట్లయితే మీరు కింద కామెంట్స్ పెట్టినట్లయితే ఇన్ కేస్ మీరు అలాంటి సంకల్పం చేసుకున్నట్లయితే మేము రెస్పాండ్ అయ్యి మీకు దానికి ఇక్కడ మా గుడి దగ్గర ప్రతిష్ఠించే అవకాశం మీకైతే ఇస్తాము. ఇది చాలా మంచి అదృష్టం అనేటువంటి అవకాశం అండి. మీరు దాన్ని ఉపయోగించుకునేలా ఉంటే ఉపయోగించుకోండి. అలాగే కంటిన్యూ అయ్యి నైట్ వరకు అన్నదాన కార్యక్రమాలు అయితే మేము చేశాము. ఈ మహాశివరాత్రి పవిత్ర వేళ మనమందరం కోరుకోవాల్సింది ఒక్కటే. ఓ శంభో! మా అహంకారాన్ని తొలగించు. మా హృదయాన్ని పవిత్రం చెయ్యి. మా జీవితానికి ధర్మ మార్గం చూపు. నిన్ను పూజించే ప్రతి ఇంట్లో శాంతిని నింపు. ప్రతి మనసులో భక్తి వెలిగించు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామిని రకరకాల రూపాలలో 3 రూపాలలో మేమైతే స్వామిని అలంకరించుకున్నాము. ఓన్లీ అవి ఫోటోస్ మాత్రమే మేము చూపియగలుగుతున్నాము. కొన్ని ఫోటోస్ మేము ఎవ్రీ సోమవారం ఎలాగైతే అభిషేకం చేసి పూజించుకుంటామో అలా మీకు ఆ ఫోటోస్ కూడా పెట్టాను. సో, దయచేసి మీరు మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మాలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను.